తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 1984లో హౌస్ కమిటీ వేయడం అనేది జరిగింది. మానవ ఆంజనేయులు గారు ఆనాడు ఎమ్మెల్యే, గద్దె బాబురావు గారి డైరెక్షన్తో చంద్రబాబు నాయుడు గారు ఈ హౌస్ కమిటీ అనేది వేయడం జరిగింది. అప్పుడు స్థానిక నెంబర్ 2 ఎమ్మెల్యేగా విశాఖపట్నం సిటీ నుంచి నెంబర్ 2 ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్న పళ్ళ సింహాచలం గౌడ్ వన్ ఆఫ్ ది మెంబర్ ఆ కమిటీలో. ఎమ్మెల్యే వాదాలో వీళ్ళందరూ వేసి గాజువాకని ఈ కష్టాల్లో నాటి నుంచి నేటి వరకు కూడా ఈ హౌస్ కమిటీ ప్రాబ్లం సాల్వ్ కాకుండా పెండింగ్లో ఉండనందుకు, కష్టాలు రానందుకు ప్రధాన కారకులు ఈవేళ మనం ఆంజనేయులు, తర్వాత పళ్ళ సింహాచలం గారు, గద్దె బాబురావు గారు మాటలేని చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రథమ ముద్దాయి అయితే సెకండ్ ముద్దాయి ఈ ప్రాంతవాసిగా పళ్ళ సింహాచలం, అలాగే మానవ ఆంజనేయులు గారు. గద్దె బాబురావుకి ఈ పూర్వం దీని లాభ నష్టాలు తెలియవు, ఎందుకు చెప్పాడో అర్థం కాదు. ఈ నలుగురు వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది. వచ్చిన దాన్ని పరిష్కారం చేయలేదు వాళ్ళు ఇప్పుడు కూడా. సరే వేయించారు కానీ పరిష్కారం కూడా చెప్పలేదు. పరిష్కారం కూడా చెప్పకుండా ప్రజలు ఈనాటి వరకు కూడా కష్టాల్లో ఉంచడానికి ఆ పార్టీ కారణం, ఈ నాయకులే కారణం. మరి అలాంటి నాయకులు ఈ ప్రజలకి ముందు ఓటు అడగడానికి వెళ్తే ప్రజలందరూ కూడా తెలుసు వీళ్ళ వల్ల ఈ కార్యక్రమం జరిగింది. అందుచేతనే దీన్ని రాజశేఖర రెడ్డి గారు కీర్తి చేసిన ఆయన వచ్చినప్పుడు మున్సిపల్ ఆఫీసులో ఆ ఎలక్ట్రికల్ గాజువాక మున్సిపాలిటీకి ఉంది, మీకు హౌస్ కమిటీలో అప్పటికి రేట్లు ఫిక్స్ అయ్యి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటికే అధికారంలోకి ఆయన అడిగాడు, మీకు ఏమైనా తగ్గించమంటే చెప్పండి, ఇంకా తగ్గిస్తాను. లేదని ఇక్కడ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా యథాతథంగా మాకు ఇంప్లిమెంట్ చేస్తే చాలన్నారు. అది ఇంప్లిమెంట్ చేసిన నాయకులు. అలాగే 4,500, 5,000 ఎల్పిసీలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, మళ్ళీ అక్కడ వేసిన బొమ్మలు అక్కడే. ఆ కార్యక్రమం ఏది కూడా ఒక్క ఇంచి కూడా ముందుకు జరగలేదు. ఈవేళ రాజశేఖర రెడ్డి గారి టైంలో సంక్షేమ పథకాలు అందకపోయినందుకు కూడా ఈవేళ ఈ ప్రజలు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎస్పెషల్లీ స్థానికంగా ఉన్నటువంటి పళ్ళ సింహాచలం ఖచ్చితంగా అతను పాత్ర ఉంది. అతని వల్లే ఈవేళ ఈ గాజువాక ప్రజలందరూ కూడా పల్లెలు పట్టణాలయ్యాయి. ఇందిరా మిళ్ళని పట్టణాలు మురుకువాడలా తయారైంది. ఏం చేతంటే వాళ్ళకి టైటిల్ డీడ్ రైట్ ఇవ్వలేదు. రైట్ ఇవ్వనప్పుడు సంక్షేమ పథకాలు ఎలాగొస్తాయి? టైటిల్ డీడ్ లేనప్పుడు లోన్ రాదు, లోన్ రాకపోతే ఇల్లు కట్టుకోలేదు. అది పరిస్థితి ఈ ఆటకు కూడా అలాగే ఉంది. అందుచేత ప్రజలందరూ కూడా బర్నింగ్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లము గాజువాక గట్టి ప్రాబ్లము, దాన్ని ఫస్ట్ సాల్వ్ చేయడానికి వితిన్ మంత్స్ జగన్ గారు సీఎం అయ్యాక, మీ దయవల్ల నేను ఎమ్మెల్యే అయ్యాక వితిన్ మంత్స్లో దాన్ని క్లియర్ చేస్తాను. రెండో ఇష్యూ బర్నింగ్ ప్రాబ్లము నిర్వాసితులందరికీ 26,000 భూమి ఎక్వైర్ చేసి 60 గ్రామాల్ని 5 పునరావాస కాలనీలో తరలించారు. గంగవరం పునరావాస కాలనీ, అగనపూడి పెదగంటడి పునరావాస కాలనీ, వడ్లపూడి పునరావాస కాలనీ, అగనపూడి పునరావాస కాలనీ, దువ్వాడ పునరావాస కాలనీ. ఈ ప్రజలందరికీ కూడా 16,000 కార్డులు ఇచ్చారు ఇల్లు భూమి పోయినోడు. ఆ 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఎంతంటే 6,000 మంది. 10,000 మంది ఇంకా రోడ్డు మీద వదిలేశారు. వాళ్ళ జీవితాల గురించి ఎవడో పట్టించుకోవట్లేదు. అన్నింట్లో ఉద్యోగం వస్తే హ్యాపీగా బతుకుతుండు, తమ్ముడింట్లో పస్తుంటాడు. దీనికి అందరికీ ఇంటికి ఒక ఉద్యోగం వస్తానని సాక్షాత్ కీర్తిశేషురాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ చెప్పింది. ఇంప్లిమెంట్ జరగలేదు. ఈనాటి వరకు కూడా నరకయాత్ర పడుతున్నారు. వీళ్ళందరికీ కూడా జగన్ గారు వస్తే న్యాయం జరుగుతుందని గంపిడాయిస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు బిహెచ్పిలో ఉద్యోగ భద్రత లేక ప్రైవేట్ పరం ఎల్ఎన్టీకి ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని కాపాడిన ప్రతిపక్ష నాయకుడిగా కాపాడి అధికారం వచ్చిన తర్వాత మంచి భవిష్యత్తు బెల్లో కలిపి ఆ ఉద్యోగులకు ఇచ్చారు. అతి పురాతనమైనటువంటి షిప్యార్డ్ కంపెనీ శిథిలావస్థలో ఉండి శిథిలమైపోయిన దాన్ని ఉద్యోగంలో లేక ఆర్డర్లు రాక వాళ్ళకి మా ఉద్యోగాలు ఏమైపోతాయని బెంగపడిన రోజుల్లో దాన్ని తీసుకెళ్ళి నేవీలో కలిపి ఆ ఉద్యోగాలకు భద్రత కల్పించారు. ఇలా స్టీల్ ప్లాంట్ ఇన్ని 26,000 ఎకరాలు ఇంతమంది జనాలు తీసుకున్న దీన్ని కూడా షేర్ల అమ్మకాలు పెడితే దాన్ని అడ్డుకున్న మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. రెండోది, దానికి బీఆర్ఎఫ్కి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఆదుకున్న పివి నరసింహరావుతో చెప్పి ఆదుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి. మళ్ళీ దానికి ఆదుకోవడమే కాదు, ఎక్స్పెన్స్కి కూడా 3.3 మిలియన్, అంటే ముందు 3.3 ఉంటే తర్వాత 3.3కి సుమారు 12,000 కోట్లు ఇవాళ ఇచ్చి దాన్ని ఎక్స్పెన్షన్లో చేశారు. దీనివల్ల కొత్తగా రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం గవర్నమెంట్ 6 నంబర్ 5,300 ఇచ్చిన తర్వాత మీకు 5,000 మా కమిట్మెంటు
అంచేత మీరు అందరూ ఎలా పోతారో మాకు అనవసరం, 6 నెంబర్ ట్రాన్స్ఫర్ లేదని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితుల నాయకులు కొంతాల రామకృష్ణ గారి నాయకత్వంలో రిప్రజెంటేషన్కి వెళ్తే రామకృష్ణ గారు చెప్పారంటే ఇట్ ఈజ్ జెన్యూన్ అయి ఉంటుందని రాజశేఖర రెడ్డి ఇమీడియట్గా స్పందించి 50% ఇవాళ పర్మనెంట్ అండ్ కాంట్రాక్టుల దగ్గర నిర్వాసితులకు అవకాశం ఇవ్వాలని 6 నెంబర్ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు కూడా ఆర్డర్స్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అతను ఉన్నప్పుడు ఇప్పుడు 5-6 పర్యాలు ఇంటర్వ్యూ అయ్యి ఇవాళ 3,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు, 3,000 మందికి ఇవాళ కాంట్రాక్టర్ దగ్గర ఉపాధి దొరికింది. ఇంకా 6,000 పోతే ఇంకా 4,000 పైచీలక ఇంకా పెండింగ్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయినోడు పర్మనెంట్ ఉద్యోగాలు, వయసు మీరి క్వాలిఫికేషన్ లేక ఉద్యోగం రాని వాళ్ళకి కాంట్రాక్టర్ దగ్గర జీవన భృతి కల్పించాలి. ఈ చేతగాని ప్రభుత్వం ఢిల్లీలోనూ ఇక్కడ కూడా ఉండి వీళ్ళ గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే ఉండి ఆయనకి అంటే అతను కూడా ఏమి పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ ఎంపీగా ఉండి సెంట్రల్ గవర్నమెంట్లో పురంధరేశ్వరి నాయకత్వం వహించింది. స్టేట్లో గంట ఓ సంవత్సరం తర్వాత పార్టీని కలిపేసుకొని అతను మంత్రి అయి ఎక్కడ కూడా నిర్వాసితుల సమస్య గురించి కానీ గాజువా కమిటీ గురించి కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళుగా మాకు తప్పదు. వాళ్ళకంటే ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ బాగుంటే ఎక్కడ ఉంటారు. ఆ నియోజకవర్గంలో కూడా ఒక్క నియోజకవర్గంలో గంట ఉండి పాపాన్ని బాగలేదు, పురంధరేశ్వరి కూడా అలా ఉండేటట్టుగా కనపడలేదు. అంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కడ బాగుంటే అక్కడ ఓటుకి ఏదో ఎంతో కొంత వీళ్ళు పేద ప్రజలు ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళు అంటే వీళ్ళు అడుక్కుదిన జిల్లాలు ఇవి అంటే అది మేము అడుక్కుంటే భిక్ష వేసేస్తే ఖచ్చితంగా వీళ్ళు మాకు ఓటేసేస్తారు, పదవిని ఎంజాయ్ చేసేస్తాం. మళ్ళీ బాగులేదంటే పని చేయనప్పుడు ఆ నియోజకవర్గం బాగులేదు నెగిటివ్ వస్తుందంటే పక్కన నియోజకవర్గం జంప్ అయిపోతాం. అక్కడ కూడా డబ్బు ఇచ్చి సీటు కొనుక్కుంటాం, ఓటుకి నోటిచ్చి ఓట్లు వేయించుకుంటాం అనే సంధానం వీళ్ళు ఎక్కడ ప్రజల కష్టాలు పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా ఇక్కడ పుట్టుకున్న తాతల తండ్రులు కానిచ్చి ఇక్కడ పుట్టు పెరిగిన వ్యక్తులుగా సమస్యలన్నీ మాకు అవగాహన ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా చేయనందుకు జగన్ గారు చేసే వ్యక్తి, అందుకే ఆ పార్టీకి మేము వచ్చాం. కష్టాలున్న పార్టీ ఆ పార్టీ, కష్టాలున్న పార్టీ, అధికారంలో లేని పార్టీకి మేము జగన్ రిజైన్ చేసిన మర్నాడే రిజైన్ చేసి ఆ పార్టీలో జాయిన్ అయ్యాము. ఆయన కూడా చెప్పాడు 3 ఏళ్ళు నా దగ్గరకు వచ్చిన 3-4 ఏళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు కష్టాలకు ప్రిపేర్ అయ్యారండి అన్నారు. దాన్ని ప్రిపేర్ అయ్యి మేము వెళ్ళాం. అధికార పార్టీ ఉంటే కాంట్రాక్ట్ సంపాదించుకోవచ్చు, భూములు కబ్జా చేయొచ్చు, లేకపోతే సంపాదన చేసుకోవచ్చు. మేము దానికి ఎక్కడా కూడా ఖచ్చితంగా ఆ పార్టీలోకి వచ్చి పనిచేద్దాం. ప్రజలకు పనికొచ్చే పార్టీ జగన్ గారు. ప్రజల వాళ్ళ నాన్నగారిలాగా స్వర్ణయుగ పరిపాలన జగన్ వల్లే సాధ్యమవుతుంది. ప్రజల సమస్యలు తీర్చగలుగుతామని ఆ పార్టీలోకి వచ్చాం. ఖచ్చితంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి జగన్ గారు గుర్తింపించి మాకు ఇవాళ ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చారు. మేము సర్వీస్ చేస్తామని అతను కూడా ఒక క్రెడిబిలిటీ మా మీద ఉండే సీట్ ఇచ్చారు. లేకపోతే ఇక్కడ కులబలం ధనబలం ఉన్నదని ఈ గాజువాక సీట్లు ఒక 100 కోట్లు మేము ఖర్చు పెడతాం, 100 కోట్లు మీకు పార్టీ ఫండ్ ఇస్తాం అనే నాయకులకి ఎక్కడా కూడా దరిదాపుల్లో జారనివ్వలేదు.